లైసెన్స్ లేకుండా బైక్ నడిపితే పోలీసులు ఆపి ఫైన్ వేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తీసుకుపోయి జైలు వేస్తారు. హెల్మెట్ పెట్టుకోక డ్రైవింగ్ చేసినా పోలీసులు ఆపుతారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తేనైతే వాళ్ళ అమ్మానాన్నలు పిలిపించుకొని మరీ కౌన్సిలింగ్ ఇస్తారు. అదంతా ఓకే. మరి మేకో గొర్రో ఆవో ఎద్దో బైక్ డ్రైవింగ్ చేస్తే పోలీసులు ఏం చేస్తారోలా? ఏ ఊకో జంతువులు ఏంటన్నా డ్రైవింగ్ చేస్తాయా? మరి ఇచ్చంతరం కాకపోతే అనుకుంటుర్రా? అరే గిడొక ఎద్దు బరాబర్గా బైక్ డ్రైవింగ్ చేసిందుల్లా, కావాలంటే చూడుండ్రి. చూసిన రానులా ఎద్దు ఎంచక్క ఎట్లా స్కూటీ డ్రైవింగ్ చేస్తున్నదో, మళ్ళా ఏదో మీటరో 2 మీటర్లో కాదు, చాలా దూరమే నడిపింది. మరి దీనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదో లేదో మాకైతే తెలియదు. తలకైతే హెల్మెట్ పెట్టుకోలేదు. మరి నడిమిట్లా పోలీసులకి ఇట్లా ఆపి లైసెన్స్ అని అంటే ఈ ఎద్దు ఏం చేస్తుందో తెలియదు. కానీ బండినైతే భయం లేకుండా నడిపింది ఇట్లా రోడ్డు మీదనే. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మామూలుగా ఈ ఎద్దు గల్లీల నుంచి నడుచుకుంటూ వస్తున్నది. ఇంతల్నే పక్కనే ఉన్న ఈ స్కూటీ కనబడేసరికి దీనికి పానం ఆగలేదు. ఎట్లనైనా దీన్ని నడపాలనుకొని ఆలస్యం చేయకుండా అట్లనే ఎక్కింది. ఇక బ్యాలెన్స్ అవుతోని ఇట్లా స్కూటీ ముందు కురికింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతోని దీన్ని చూసిన పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. స్కూటీని స్టార్ట్ చేయకుండానే భలే నడిపింది ఎద్దు అని కొందరు అంటుంటే, లేదు ఈ ఎద్దు స్కూటీ దొంగ కావచ్చు, అందుకే కనబడుతోనే వేసుకపోయిందని ఇంకొందరు, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసుడు నేరం అని ఇంకొందరు ఇట్లా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎద్దు స్కూటీ ఎక్కుడు మాత్రం వింతకున్నది కదా అనుల్లా. మరి దానికేమనిపించిందో.